కర్ణుడు మహాభారతంలో అత్యంత శక్తిమంతుడు, కాని అతని జన్మ నాటినుంచి తాను అన్యాయానికి గురవుతూనే వచ్చాడు. దేవికి సూర్యదేవుని వలన పుట్టిన పుత్రుడు కర్ణుడు. జన్మనుండే కావచకుండల లతో పుట్టాడు. ఇవి అతనికి అపారమైన రక్షణను ఇచ్చాయి. కాని ఇంద్రుడు అర్జునుని రక్షించాలనే ఉద్దేశంతో వేషం మార్చుకుని భిక్షగా కావచకుండల కోరాడు. నిజాయితీకి మారుపేరు అయిన కర్ణుడు ఎలాంటి సందేహం లేకుండా తన కావచకుండల ఇచ్చేశాడు. దీంతో కర్ణుడు తన దివ్య రక్షణను కోల్పోయి మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుని సహాయంతో అర్జునునిచే సంహరించబడాడు. ఈ త్యాగం చేసిన కర్ణుడు నిజమైన ధర్మయోధుడా? లేక అతని విధిని తాను స్వయంగా నాశనం చేసుకున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. మిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.